వీల్లేదని తేల్చి చెప్పేసింది. సుప్రీంకోర్టుకి తేల్చి చెప్పేసింది. కానీ సుప్రీంకోర్టు క్రిందటిసారి అన్న మొక్క ఏంటంటే, మేము మా సొంతగా ఉత్తర్వులు ఇవ్వలేదు, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని అమలు చేయమన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక సర్క్యులరు 3 నెలల్లోపు ముగించమని, అది అమలు చేయమని ఆదేశించని తప్పించి అది మేము దీని కింద తీసుకోలేదు, మా సొంత అధికారాలు విచక్షణాధికారాలు వాడలేదు అని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ కాంట్రవర్సీ వచ్చింది ఏంటి, రాష్ట్రపతి క్వశ్చన్ చేసింది, నీకు హక్కు ఉందా నన్ను అడిగే హక్కు, నువ్వే చెప్పండి. వాస్తవంగా అక్కడ ఎక్స్ట్రీమ్ అదే కాంగ్రెస్ ఇందిరాగాంధీని అయ్యి ఉంటే గనక నీకే రైట్ లేదని రాష్ట్రపతి చేత రాయించి పంపించేసేది. ఇక్కడ కొంచెం మొహమాటానికి అడిగారు, నేను రాష్ట్రపతిని, కాన్స్టిట్యూషనల్గా నేనే పెద్దని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా ప్రమాణం చేయించేది రాష్ట్రపతి, రాష్ట్రపతి చేత ప్రమాణం చేయించేది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ఇక్కడ చూడండి. కాబట్టి నువ్వు నాకు ఆర్డర్లు ఇచ్చే అధికారం నీకుందా అని అడిగింది. అది వాళ్ళని అడిగితే ఎట్లాగా, కోర్టుని ఉందా అని పార్లమెంట్ని అడగాల. అని చాలా సందర్భాల్లో గవర్నర్లు అధికారం బదులు పెత్తనం చెలాయిస్తున్నారు అని ఏమన్నా కోర్టు భావించిందా? యాక్చువల్గా అలాంటి రోజుల్లో మాట్లాడలేదండి ఇవన్నీ, అవన్నీ గతంలో. ఇప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వం రద్దు, తమిళనాడు ప్రభుత్వం రద్దు, ఆ టైంలో మాట్లాడే ఇవన్నీ